దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత వివాదమవుతుందో మనం చూసినాం. గతంలో ఎన్నికలు జరిగినటువంటి రాష్ట్రాల్లో కేవలం ఈ ప్రక్రియ ద్వారానే ప్రతిపక్షాలు ఓడిపోయినాయి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీనిపైన కొందరు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. కానీ న్యాయస్థానాలు కూడా సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ తప్పేమి కాదు, ఎన్నికల కమిషన్కు ఆ హక్కు ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అభ్యంతరం ఎవరికి లేదు. ఓట్ల సవరణ అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ సర్ ప్రేరుతో విడతల వారీగా రాష్ట్రాలలో చేపడుతున్నటువంటి ఒక ప్రక్రియ ఓటర్లతో పాటు రాజకీయ పార్టీలను కూడా బెంబేలెత్తిస్తున్నది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు దాకా జరిగినటువంటి భారతదేశం ఈ తతంగం అంతా అందరికి తెలిసే ఉంటుంది. తాజాగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ నిన్ననే ప్రారంభమైంది. కానీ ప్రారంభమైన 2 రోజులకే అక్కడ ఒక రాజకీయ పార్టీకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినది ఈ యొక్క సర్ ప్రక్రియ అనేది తాజాగా మనకు వినపడుతున్నటువంటి ఒక అంశం. ఈరోజు చూసినాం, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే, ఈరోజు 2వ రోజు అయినా కూడా కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ విధంగా వ్యతిరేకంగా వాళ్ళకు రాజకీయంగా ప్రత్యర్థులైనటువంటి సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి అప్పుడే వేట ప్రారంభమైంది అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ 2 రోజుల కార్యక్రమం చూసినప్పుడు అర్థమవుతుంది. ఇదేదో మనమేదో న్యూస్ కోసమో, వ్యూస్ కోసమో, సెన్సేషనల్ కోసమో ఇలా చెప్పట్లేదు. ఈరోజు కడప జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు కలెక్టర్ గారిని కలిసిండ్రు. అక్కడ డిప్యూటీ సీఎం అంజిత్ భాష కూడా ఉన్నాడు, మాజీ డిప్యూటీ సీఎం. ఇంకొక వైపున ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూడా సంబంధిత అధికారిని కలిసిండు. ఇంకొక వైపున మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు కూడా ఈ అంశం పైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. సొంత మా ఇంట్లో మనుషులు, నా కొడుకు కోడలు ఓట్లే తొలగిస్తున్నారనేది. ఇవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ రాజకీయ కారణాలు, రాజకీయ ఆరోపణలన్నీ కొట్టి పక్కన పడేయచ్చు. కానీ దీనికి స్పష్టమైనటువంటి ఆధారాలు కొందరు బయట పెడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? సర్ ప్రక్రియలో సాధారణంగా బిఎల్ఓలు ఉంటారు, ప్రభుత్వం తరఫున బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్లు. అది అన్ని పార్టీల నుంచి ఉంటారు. సరే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది, అధికారంలో ఉన్నటువంటి కూటమి ఉంది. ఇంకా కాంగ్రెస్ అంటవా వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అక్కడ పెద్ద ప్రయోజనం లేదు. ఈ ప్రక్రియలో సహజంగా ఓటర్ల ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇరుపక్షాలు ఉంటారు, బిఎల్ఏలు. కానీ ఎన్నికల కమిషన్ తరఫున బిఎల్ఓలు సమాచారాన్ని సేకరిస్తున్నప్పుడు ఈ సమాచారాన్ని అంతటిని కూడా టీడీపీకి సంబంధించిన బిఎల్ఏలు వాళ్ళకు సంబంధించిన మై టీడీపీ యాప్లో నిక్షిప్తం చేస్తున్నారనేది ఒకటి వినపడుతుంది. ఎందుకు ఇక్కడ ఇది పెద్ద వివాదాస్పదంగా మారిందంటే అందరూ కూడా గతాన్ని గుర్తు చేస్తున్నారు. 2019లో ఇలానే అప్పుడు సేవామిత్ర యాప్ ద్వారా దాదాపు 39 లక్షల ఓట్లను తొలగించినారు. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల తిరిగి వాటన్నింటినీ చేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అనేది కూడా గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది, ఎన్నికల కమిషన్ దగ్గర డేటా ఉంటుంది. ఆ డేటాను ఇరుపక్షాలకు, అంటే రాజకీయ పార్టీలకు ఒక జిరాక్స్ లాంటిదో లేదు దానికి సంబంధించిన ప్రతిని ఇస్తారు. ఇక్కడ కూడా పక్షపాతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జిరాక్స్ బ్లాక్ కలర్లో ఉన్నటువంటిది ఇస్తున్నారంట ఓటర్ల జాబితాకు సంబంధించి. టీడీపీకి సంబంధించి ఒరిజినల్, కొన్ని చోట్ల దానికి సంబంధించిన కలర్ ప్రింట్ కూడా ఇస్తున్నారనేది కూడా చెప్తున్నారు. సరే, ఈ జిరాక్సులు, ఈ ఒరిజినల్, ఈ అంశాన్ని పక్కన పెడితే ఏదైతే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం, అదే సమాచారం యాజ్ ఇట్ ఈస్గా తెలుగుదేశానికి సంబంధించిన మై టీడీపీ యాప్లో ప్రత్యక్షమైంది. అది బయటికి లీక్ అయింది ఆ యాప్లో నుంచి.
ఇప్పుడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హై అలర్ట్ కారణమైంది. ఆందోళన పడుతున్నారు కొందరు. దీని మీద వీడియోలు కూడా చేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్నటువంటి వ్యక్తులు. నిజంగా ఇదేగిన ఇలానే కొనసాగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకని ఒకసారి ఓటు కోల్పోతే తిరిగి చేర్చుకోవడం చాలా కష్టసాధ్యం. ఈ మాట నేను కాదన్నది, సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్నటి రోజు ట్వీట్ చేసింది. ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో 2 రోజుల వ్యవధిలో జరుగుతున్నటువంటి భారీ అధికార దుర్వినియోగం, భారీ ఒక పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని చెప్పొచ్చు. దీనిపైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కూడా సమావేశమై 2 రోజుల్లోనే ఇలాంటి పరిస్థితి జరుగుతుంది, దీన్ని ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ముందుకెళ్తే మనకు న్యాయం జరుగుతుంది, దీని మీద ఏ విధంగా ఎవరు అలర్ట్ ఉండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రీజనల్ కోఆర్డినేటర్స్ను కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది ఒక భయానకరమైనటువంటి వాతావరణంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆషామాషి కాదు. ఈరోజు సరే వాళ్ళు మ్యాపింగ్ చేయడము, వివరాలు తీసుకోవడం, ఇవన్నీ ఎవరికి అభ్యంతరం ఏం లేదు, అది అందరికి కూడా వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్న చిన్న లోటుపాట్లు, చిన్న అభ్యంతరం ఏంటి, ఈరోజు ఒక ఇంటి దగ్గర పోయినప్పుడు ఆటోమేటిక్గా క్షేత్రస్థాయిలో ఆ ఓటర్లు ఏ పార్టీకి సానుభూతి పరులు, ఎవరికి అనుకూలంగా ఉంటారనేది ఆటోమేటిక్గా గెస్ చేయొచ్చు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఆ విధంగా ఉంటుంది. సరే ఎవరో అక్కడో ఇక్కడో కొందరు మాత్రమే, అంతా కూడా ఒక 5% బిలోనే న్యూట్రల్స్ అనేవాళ్ళు ఉంటారు. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులు అని తెలుస్తుందో, తెలిసిన వెంటనే వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని మై టీడీపీ యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇదంతా ఫైనల్గా ఎక్కడ దారి తీస్తుంది, అధికారాన్ని దుర్వినియోగానికి అడ్డం పెట్టుకొని, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఫామ్ 7 ద్వారా ఓట్లను తొలగించే ఒక పెద్ద కుట్రకు మార్గం సుగమం చేసుకుంటున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, ఏదో దీనివల్ల మనం ఏదో ఉద్రిక్తతతోనో భావోద్వేగంతోనో లేదు ఒక భయానకరమైన వాతావరణం సృష్టించడం కోసం ఇలా చెప్పట్లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి బాధ్యత. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చాలా చాలా కీలకం. గతంలో 2019లో జరిగింది చూసినాం, 2024లో జరిగింది చూసినాం, ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినాయి చూసినాం, ఓట్ల వేరియేషన్ చూసినాం. ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఇది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గగ్గురు పొడిచేటువంటి ఒక అంశంగా చెప్పవచ్చు. కేవలం 2 రోజుల్లో ప్రారంభమైనటువంటి మొదటి రోజులోనే ఒక ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి సర్వేకి అధికార టీడీపీ చొరబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను తీసివేసేటువంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నారంటే నిజంగా అధికార దుర్వినియోగం ఆంధ్రప్రదేశ్లో ఎంత జరుగుతుందో తెలుసు. ఆల్రెడీ భారతదేశంలోని సర్ ప్రక్రియ మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. అయినా కూడా కోర్టు అభ్యంతరం చెప్పకపోయినా వీళ్ళు చేస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నప్పుడు, అభ్యంతరాలు వస్తున్నప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అలా కాకుండా ర్యాండంగా అలాంటి ఏం జరగట్లేదు, ఇది ఒకరికి సంబంధించింది ఏం కాదు అనేటువంటి మాటలు మనకు వినపడుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు చివరిలోనో లేదా ఫైనల్ ఓటర్ లిస్ట్ రిలీజ్ అయినప్పుడు చూసుకొని కొంత అభ్యంతరాలు ఇబ్బంది పడేటువంటి ఒక పరిస్థితి ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన మొదటి రోజు నుంచే కేవలం 48 గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను తీసివేయడానికి ఒక కార్యక్రమానికి, ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారంటే నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖచ్చితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించేనైనా సరే ఈ ప్రక్రియ సజావుగా జరిగేటట్లు మీరు ఆలోచన చేయాలి. ఆ విధంగా కంకణబద్ధులైతే తప్ప, లేకంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనేది అర్థమవుతుంది. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. అక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు కానీ, రాచమల్లు గారు కానీ, రఘురామరెడ్డి గారు కానీ మొదటి రోజులోనే ఇంత డొల్లతనం బయటపడుతుందంటే ఇక నిజంగా కొంత ఇబ్బందే ఉంది. అయితే ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా బిఎల్ఏలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే
అక్కడ ఏం చేయరు. వాళ్ళకు పార్టీ అధికారంలో ఉంది. ప్రభుత్వం అంతా ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క యాప్లోకి తీసుకుంటున్నారు. అంతిమంగా వాళ్ళు చేయాల్సింది చేయడానికి పూనుకుంటున్నారని అర్థమవుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలుగుద్ది? ఈరోజు అధికారంలో లేరు. ఎన్నికల కమిషన్ మామూలుగానే ఒక రాజకీయ పార్టీకి చూస్తుంది. ఒకవేళ సమాచారం వీళ్ళ దగ్గర పెట్టుకున్నా రేపటి రోజున ఎక్కడ దుర్వినియోగం జరగబోతుంది? ఫామ్ 7 ఓట్లను తొలగించడానికి ఉపయోగించే ఫామ్ 7 దగ్గరనే తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అక్కడ అధికార దుర్వినియోగం జరుగుతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుంటారు. ఆ రోజు ఫామ్ 7 కూడా ఎవరంటే వాళ్ళు ఇచ్చి యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు. ఇదంతా కూడా ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో చాలా తీవ్రంగా ఆలోచించాలి. లేకపోతే జరగరాని నష్టం జరుగుతుంది. జరిగిపోయిన తర్వాత చేయగలిగేది ఏమీ ఉండదు, బాధపడ్డం తప్పక అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఆశ్చర్యం అనిపించింది. 2 రోజుల్లోనే ఇలాంటి దుర్బుద్ధి, ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. చూసినాం నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఏ విధంగా ఓట్లను వాళ్ళు చేసింది. అసలు ఎన్నికల ఫలితాలు రాకముందే, కనీసం ఎగ్జిట్ పోల్ రాకముందే ఏ బూతులు ఎన్ని ఓట్లు టీడీపీకి పడతాయి అనేటువంటి అంశం లీక్ అయింది. అంటే ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది? అధికార దుర్వినియోగం ద్వారా వాళ్ళకి కావాల్సిన డేటాను ఎప్పటికప్పుడు వాళ్ళు సేకరించుకుంటా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి సమయం అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఇంకా కొందరు దీని మీద మాట్లాడుతున్నారు. ఇదేదో ఆషామాషిగా తీసుకోవడం. ఈరోజు అటువైపున ప్రభుత్వం తరపున ఉన్నటువంటి కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకు సంబంధించినటువంటి ఓటర్లు అక్కడ ఎక్కడో మిగిలిపోతే వాళ్ళను రప్పించుకుంటున్నారు. బెంగళూరులోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో వివిధ పనుల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో, వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా తక్కువ సమయం ఉంది. చివరిలో ఒత్తిడి పెరుగుద్ది, చివరిలో పని జరగదు, చివరిలో జరిగేది అధికార దుర్వినియోగం మాత్రమే, అధికార ఒత్తిడి మాత్రమే జరుగుద్ది. ఇది గుర్తుపెట్టుకొని సమయం ఉన్నప్పుడే, కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడే దీని మీద అభ్యంతరాలు కానీ, ఓట్ల చేర్పులు మార్పులు కానీ వీటన్నింటికి కూడా ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆల్రెడీ చాలా మీడియాలలో వచ్చినాయి. సరే, మీడియాలలో వచ్చినటువంటి వార్తలు లేదు, మనం చెప్తున్నటువంటి అన్నింటికి ఇవన్నీ కూడా నిజాలా కాదా అని ఎవరం కూడా పూర్తి స్థాయిలో చెప్పనటువంటి పరిస్థితి. కానీ ఒక భయం అయితే ఉంది. ఆ మై టీడీపీ యాప్ సంబంధించినటువంటి సమాచారం బయటకు వచ్చింది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. జనరల్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఈ అంశంలో చాలా ముందు ఉంటుంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారని కూడా కాదు, కానీ వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉంది. ఇది ఈయన అడ్డుకోకపోతే ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. సరే, దీని మీద జనరల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచే కొంత ఒక పద్ధతి ప్రకారం మీటింగ్లు పెట్టుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఏందని చెప్తున్నారు. చెప్పినప్పటికీ అధికార దుర్వినియోగం జరుగుతుంది. అది అడ్డుకోగలగాలి. ఆ అడ్డుకోవడం చివరకు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి అయినా అడ్డుకోవాలి. ఇదేదో లాస్ట్లో చూద్దామంటే చూసేది ఏముండదు. ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర అభ్యంతరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా బిఎల్ఏలు లేవనెత్తాలి. అది లేవనెత్తితే తప్ప ఈ ప్రక్రియ సజావుగా ముందుకు పోయే అవకాశం ఉండదన్నదే నా యొక్క ఉద్దేశం. ఇది మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా హై అలర్ట్ కావాల్సినటువంటి సమయమే ఇది. సరే, ఇక్కడ న్యాయస్థానాలు కూడా వెంటనే మనకు న్యాయం చేకూర్చుతాయా లేదా అనేది కూడా ఒక భయమే కదా. ఇప్పుడు మనకు నష్టం జరిగిపోయిన తర్వాత, నష్టపోయిన తర్వాత నెమ్మదిగా నిదానంగా న్యాయస్థానాలు తీర్పులు, మార్పులు ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి నష్టం జరగక ముందే మేలుకోవడం మంచిదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దయచేసి మీకు మీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఎక్కడన్నా ఎలాంటి పరిస్థితి ఉందో, ఎలా జరుగుతుందో, మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఇక్కడ ఏదైనా పారదర్శకత లోపించిందన్నా, ఎక్కడన్నా అధికార దుర్వినియోగం జరుగుతుందన్నా, మీ కాన్స్టిట్యున్సీ ఇంకా వీలుంటే మీ మండలం కూడా, మీ ఊరు కూడా మెన్షన్ చేసి కామెంట్ చేస్తే ఎంతో కొంత మన వైపు నుంచి ఖచ్చితం వీడియో రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అలర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతిరోజు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానన్నది నా యొక్క ఆలోచన.